హాయ్ ఫ్రెండ్స్, మన యూట్యూబర్ ఫ్యామిలీస్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. టుడే స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ అండ్ ముద్దపప్పు. మీలో ఎంతమందికి ఇష్టమండి ముద్దపప్పు? ఇందులో వేడివేడిగా రైస్ వేసుకొని ముద్దపప్పు వేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక ఆవకాయ బద్ద వేసుకొని కలుపుకొని తింటే టేస్టే వేరన్నమాట. మీలో ఎంతమందికి ఇష్టమండి? అలాగే ఆనపకాయ ఇగురండి, చూసారా ఆనపకాయ ఇగురు. అలాగే బెండకాయ ఫ్రై అండి, చూసారా నేను ఇలా ఫ్రై చేసుకున్నాను అనమాట. బెండకాయ ముక్కలు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను. ఇందులో 2 ఉల్లిపాయలు, 2 పచ్చి టమాటా ముక్కలు, అలాగే ఒక బద్ద నిమ్మకాయ, 4 పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి ఇందులో మిక్స్ చేసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని తింటే అండి చాలా బాగుంటుంది అనమాట. కాకరకాయ ఫ్రై చేస్తాను కదండి నేను ఎప్పుడు, నా వీడియోస్ కనుక చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఈ బెండకాయ ఫ్రై కూడా సేమ్ అదే ప్రొసీజర్లో చేస్తానన్నమాట అండి. ఇంకా అవ్వలేదు ఇది బెండకాయ ఫ్రై వచ్చేసనమాట. అలాగే వేడివేడిగా రైస్. ప్లీజ్ అండి, మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్ది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. చూసారా అండి, మేము ఉంటున్న బిల్డింగ్ కింద అన్నమాట డెకరేషన్ అయితే ఇలా చేశారు. క్రిస్మస్కనే కాదండి, ప్రతి సంక్రాంతికి ప్రతి పూజలకి ఇక్కడ చాలా బాగా వివిధ ఫ్లాట్ వాల్స్ వచ్చి ఇలా అయితే పెడతారనమాట. ఇప్పుడు మన ఈ ఫ్లాట్లో ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఇలా డిజైన్ చేసి పెట్టారనమాట. మన మస్కట్లో ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున హ్యాపీ క్రిస్మస్ అండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ప్లీజ్ అండి, మా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.